సార్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఆయన దేనికి సిద్ధం అనేది చెప్పలేకపోతున్నారు, ఎందువల్ల అంటారు? జగన్మోహన్ రెడ్డి సిద్ధం కానీ పేరు కరెక్టే పెట్టాడు. ఇంటికి పోవడానికి సిద్ధమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోవడానికి సిద్ధమయ్యాడు. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. 2024 జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఉరిశిక్ష వేయటానికి వాళ్ళ ఓటు ద్వారా ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేసినందుకు సిద్ధంగా ఉన్నాడా? అదేవిధంగా రైతులకి పొలాలకి నీరు ఇచ్చేటువంటి జీవనాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరవాన్ని కట్టనందుకు ఆయన ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడా? నిరుద్యోగులకి ఉద్యోగాలకు రాకుండా 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మోసం చేసినందుకు ఇంకా సిద్ధంగా ఉన్నాడా? సిపిఎస్ వారం రోజుల్లోనే రద్దు చేస్తారని చెప్పేసి ఉద్యోగులు మోసం చేసినటువంటి ఈ యొక్క ఆర్థిక నేరస్తుడు ఉద్యోగులు కూడా చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నిరుద్యోగులు కూడా ఇతన్ని ఓడికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయదారులు చూశారు కదా, మిరప పంటకి నీళ్లు లేక రైతులు ట్రాక్టర్లతోటి కొనుక్కొని నీళ్ళని పోసుకున్నటువంటి రైతులు రేపు జగన్మోహన్ రెడ్డి గారికి గుణపాఠం చెప్తారు. దానికి సిద్ధంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఎవరైతే మా దివ్యాంగులు ఉన్న రాష్ట్రంలో మా వాళ్ళకి పెన్షన్లు 95,000 పెన్షన్లు తీసేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డికి రేపు మా దివ్యాంగులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఆయన ఇంటి పంపించడానికి దివ్యాంగులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఇంటి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. బటన్ నొక్కుతున్నా అని చెప్పేసి ప్రజలను మోసం చేసేసి రాష్ట్రం యొక్క సంపదను కొల్లగొట్టి రోజంతా కష్టపడ్డ వాళ్ళు అనేక పనులు చేసి కష్టపడి సాయంత్రం పూట ఇంత మందు తాగే వాళ్ళను కూడా పాపం నాసిరకం మందు ఇచ్చేసి వాళ్ళ భార్యలని మెడలో పుస్తెల చంపినటువంటి ఎంతోమంది చనిపోయి వాళ్ళ యొక్క మాంగిళ్యాలను చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటి పంపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే నువ్వు సిద్ధమని పెట్టావో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారు. అందుకోసమే ఈ రోజున మీరు ఎమ్మెల్యేలు మీరు పోటీ చేయమన్న ప్లేసులో పోటీ చేయడానికి కూడా భయపడి పారిపోతున్నారు. ఎంపీలు పారిపోతున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది సీను సిద్ధమని చెప్పాడు, మనలందరినీ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తాడు. ఈ యొక్క 4 సంవత్సరాల 10 నెలల్లో మేము ఇసుక దోపిడీ చేసాము, నాసిరకం మంది అమ్మాము, అదేవిధంగా గంజాయి అమ్మాము, అదేవిధంగా పోలీస్ ఆఫీసులను ఉపయోగించి ప్రతిపక్షాల మీద అనేక కేసులు పెట్టి వాళ్ళని బాధ పెట్టామే. వాళ్ళ బాధలు రేపు వాళ్ళు ఊరుకుంటారా? అందుకోసమే నువ్వు పెట్టుకున్న సిద్ధానికి సిద్ధంగా ఉండు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు 24లో మేలో జరిగే ఎన్నికల్లో వైసీపీ యొక్క రెక్కలు విరిచి ఏదైతే ఫ్యాన్ గుర్తుని రెక్కలు విరిచేసి ఎక్కడ కనపడకుండా బంగాళాఖాతంలో వేస్తారు. సైకిలు, కమలం, గ్లాసు ఈ 3 బ్రహ్మాండంగా అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజలు రాష్ట్రాన్ని కాపాడుకుంటారు, రాష్ట్రాన్ని ప్రజలను కాపాడుకుంటారు. అందుకోసమే పొత్తుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా పెద్ద మనసుతోటి ఆయన్ని ఎన్నో అవమానాలు పడ్డప్పటికి కూడా నా అవమానాల కన్నా కూడా రాష్ట్ర ప్రజల యొక్క క్షేమం ముఖ్యం రాష్ట్రం కోసం అని చెప్పేసి ఆయన కూడా అనేక రకాలుగా ఆయన కాంప్రమైజ్ అయిపోయి ముందుకు వచ్చినందుకు వారిని మేము రాష్ట్రంలోని దివ్యాంగులందరం కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి తప్పనిసరిగా 175 స్థానాల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిపి 162 స్థానాలు సాధించడం ఖాయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక దాదాపు 15 లక్షల మంది హాజరయ్యారన్న సభలో ఒక్క డ్రోన్ ఎగిరితేనే అంబటి రాంబాబు కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఎందుకని భయపడ్డారంటారు? వాళ్ళు తెచ్చుకున్న డ్రోన్ను చూసే
వాళ్ళ యొక్క వెన్నులో వణుకు పుట్టింది. డ్రోన్ తిరుగుతుంది అని చెప్పి అంబటి రాంబోతు పాపం ఏ విధంగా అరిచాడు చూడండి. తిరుగుతుంది పట్టుకున్నారు. ఏం పట్టుకున్నారయ్యా? ఎవరిదయ్యా? మీదే కదయా. మీరైతే ఎవరో ఉన్నారో టెక్నీషియన్స్ మాదే అని చెప్పిన తర్వాత పోలీసు కేసు పెట్టి మీరు మా యొక్క లోకేష్ బాబు గారిని కూడా వాడొకడు అనిల్ కుమార్ గారు ఏ విధంగా మాట్లాడాడు వాడి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రజలంతా చూశారు. ఆ యొక్క ప్రతిఫలం రేపు ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారు అనుకుంటున్నాడు. ఎక్కడి నుంచో నెల్లూరు నుంచి వచ్చేసి ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క రెండో నోటిపారుదల శాఖ చెప్పాడు. నేను 2022 డిసెంబర్ నాటికి పోలవరాన్ని ప్రారంభిస్తానని అన్నాడు. మంత్రి పదవి పోయి కూర్చొని నెల్లూరు ప్రజలతోటి చీకొట్టించుకొని పల్నాడు జిల్లా ప్రజల దగ్గరకు వచ్చారు. పల్నాడి పౌరుషం చూపిస్తారు. నీకు పల్నాడి పౌరుషం అంటే తెలియదు, నువ్వు అనుకుంటున్నావు. ఆయన అంటున్నారు కదండి, పల్నాడు పౌరుషం అంటే మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం, నా హావభావాలకి ఇది కరెక్ట్గా సరిపోతుంది, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను అంటున్నారు కదా. మరి ఆయన నీ హావభావాలకి నువ్వు నెల్లూరులో చూసావు. పల్నాడు చరిత్ర నీకు పూర్తిగా తెలియదు. జగన్మోహన్ రెడ్డి నీ మీద కక్షతోటి పల్నాడు ప్రజలతోటి నీకు బుద్ధి చెప్పించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కక్షతో నిన్ను పంపించాడు. అనిల్, నువ్వు అక్కడ రెడ్లందరూ ఏ విధంగా బాధ పెట్టావో ఆ రెడ్ల అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పి వీడిని పల్నాడు ప్రజలతో బుద్ధి చెప్పించు, మేము బుద్ధి చెప్పలేమని చెప్పేసి అన్నందుకు అక్కడి నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చాడు. ఆ పారిపోయి వచ్చినటువంటి అతను తొడగొట్టినా మీసం చెప్పినా రోషం లేనటువంటి వాడు ఆ రోజు చెప్పాడు బుల్లెట్ దింపుతారా రేపు పల్నాడు వాళ్ళు రేపు ఓటు రూపంలో నీకు బుల్లెట్ దింపడం ఖాయం. నువ్వు మరలా రాజకీయాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే పారిపోతున్నాడో అదేవిధంగా అనిల్ కుమార్ కూడా పారిపోతున్నాడు. అంబటి రాంబాబు పారిపోతున్నాడు. వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేపు పోటీ చేస్తున్నారో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నం తింటున్నారండి. మీరు చేసినటువంటి అక్రమాలు దౌర్జన్యాలు అందరికీ తెలుసు. అన్నం తినేవాళ్ళు మీకు ఎవరైనా ఓటు వేస్తారా? ఆలోచించండి ప్రజలారా. రాష్ట్రం కోసం ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి, భావి తరాల కోసం ఆలోచించాలని చెప్పి రాష్ట్రంలోని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా మొన్న సిద్ధం సభలోనే 10వ తారీఖు జరిగిన సిద్ధం సభలోనే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని చెప్పి ముందుగా భారీ ఎత్తున ప్రచారం అయితే చేయడం జరిగింది. దాని తర్వాత చూసుకుంటానికి ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చే అవకాశం ఉందన్నారు. నిన్న కూడా గడిచిపోయింది. నిన్న కొంతమంది మాట్లాడుతూ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది మాట్లాడుతూ పేద ప్రజలకు ఇంకేం చేయాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల వల్ల మేనిఫెస్టో లేట్ అయింది, త్వరలో ప్రకటిస్తామంటూ వాళ్ళు చేస్తున్న ప్రకటనలను ఎలా చూడొచ్చంటారు? ఇప్పటివరకు పేద ప్రజలకు ఏమైనా మంచి జరిగిందని భావించవచ్చంటారా? పేద ప్రజలకి ఏం మంచి చేశారో దళిత డాక్టర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగిన నేరాయనికి ఆయన ఏ విధంగా రెక్కలు విరిచి నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తుంటే పోలీసు వాళ్ళతో కొట్టించి ఆ దళిత డాక్టర్ని చంపించారే. ప్రజలకి ఇదేనా వాళ్ళు చేసింది ఇదే కదా. పేద ప్రజలకి మేము 10 రూపాయలు ఇస్తామని చెప్పేసి 90 రూపాయలు లాగేసినటువంటి వీళ్ళు మళ్ళీ పేద ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి మాటల్ని నమ్ముతారనుకుంటున్నాడు. ఆయన కూడా అంటుండు, పేదలకి పెత్తందారులు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికల్లో ఆయన పాపం పేదవాడంట. జగన్మోహన్ రెడ్డి పేదవాడు. ఆయనకి ఎంత ఉంది ఎన్నికల్లో? 510 కోట్లు మాత్రమే చూపించాడు. ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులందరిని కలిపినా కూడా అంత డబ్బు ఎవరికి లేదు. 510 కోట్లు ఉన్నవాడు పేదవాడు. అందుకోసం ప్రజలం రాయ మా మధ్యలోకి వస్తే మీకు సందాలిస్తాం నాయన, జోల కట్టుకొని రా, వస్తే మాకొచ్చే పెన్షన్లు కూడా మీకు ఇస్తారా? ఇస్తారు కదా. మాకొచ్చే పెన్షన్లు కూడా పేదవాడు కదా. వచ్చే అవకాశం ఉందంటారు అసలుకి? పులివెందుల్లోనే భారీ గేట్లు కట్టుకొని నిన్న అక్కడ ఏదో ఒక మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మీరు అడిగినట్టు ఛాలెంజ్ చేసినట్టు వచ్చే అవకాశం ఉందంటారు అసలుకి? మా దివ్యాంగుల దగ్గరకు వస్తే మేము సన్మానం చేస్తాం. సన్మానం చేస్తారా? సన్మానం చేస్తారు కదా. దమ్ము ఉంటే అన్నీ ఉన్న వాళ్ళ దగ్గరకు వద్దు, మా దివ్యాంగుల దగ్గరకు రమ్మని చెప్పండి. లేదంటారా? పోలీసు డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తామయ్యా, మమ్మల్ని తీసుకెళ్ళి వస్తారా? మా దివ్యాంగులంతా వస్తారు. మీరు ఈ 5 సంవత్సరాల్లో ఏం చెప్పారో, ఏం మోసాలు చేశారో, ఏం న్యాయం చేశారో
పేదవాళ్ళకి పెత్తందారులకి ఏ విధంగా ఈ ఎన్నిక జరుగుతుందో దానికి సమాధానం ఏం చెప్తాం? దమ్ముంటే మమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పండి, మేము వస్తాము, మా దివ్యాంగులు వస్తారు. రాష్ట్రంలోని ఉన్నటువంటి దివ్యాంగుల మీకు అందరికీ అవకాశం ఇవ్వద్దు. కేవలం ఒక 500 మందికి ఇవ్వండి అవకాశం. 500 మందే వస్తారు. ఇస్తాడా? పోలీసు వాళ్ళని పెట్టుకొని, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్నో ఒక 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాల క్రితం చెట్లు నాటిన వాటిని కూడా నరికేసి డేరాలు కట్టి ఆయన ప్రజల్లోకి వస్తుందంటే ఆయన యొక్క భయం ఏ విధంగా ఉందో, ఏ విధంగా తప్పులు చేశాడో, తప్పులు చేసిన వాడు ఎవరైనా సరే భయపడి ప్రజల్లోకి రావాలంటేనే సిద్ధంగా ఉండడు. అందుకే నేను సిద్ధం అని చెప్పేసి హోర్డింగ్లు పెట్టుకున్నాడు. విశాఖపట్నంలో మనపై చూస్తే ఎన్ని హోర్డింగ్లు పెట్టారంటే మామూలుగా పెట్టలేదు. ప్రజాధనాన్ని ఆ విధంగా దుర్వినియోగం చేసినటువంటి ఆ దుర్మార్గుణ్ణి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా బై బై జగన్ అని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు. దానికి వైసీపీ వాళ్ళందరూ కూడా రేపు పులివెందల్లో కూడా ఓడిపోతున్నాడు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే పులివెందుల్లో ప్రజలు కూడా పాపం ఎవరైతే సునీత గారి తండ్రి జగన్మోహన్ రెడ్డి బాబాయిని హత్య చేసినందుకు ఏంది ఇలాంటి దుర్మార్గుడు మేము ఓటు వేసామా, ఇలాంటి వాడికి ఓటు వేస్తే మేము తప్పు చేసిన వాళ్ళం కదా అని వాడు కూడా పశ్చాత్తాపడి ఈసారి ఓట్లు వేయకుండా ఓడగొడతారని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా విజ్ఞానవంతులు అందరూ కూడా మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, భావి తరాలను కాపాడుకోవాలి. మనం ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాలు లేకుండా పోవాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలను గెలిపించుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.